పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ మెడికల్ కాలేజీ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. మెడికల్ కాలేజీలో కనీస వైద్య సదుపాయాలు లేని కారణంగా 2020-2021లో కళాశాల గుర్తింపును రద్దు చేశారు. తాము కట్టిన ఫీజులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2 ఏళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. స్పందించని మెడికల్ కాలేజీ యాజమాన్యం మొండి వైఖరిపై మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. We want justice. We want justice. We want justice. మా ఫీజులు మొండి వైఖరి యాజమాన్యం మొండి వైఖరి ఫీజులు మాకు మెడికల్ కాలేజ్ మొండి వైఖరి రండి ముందుకే టీఆర్ఆర్ మొండి వైఖరి మా డబ్బులు మాకు వెంటనే We want justice. We want justice. TRR మెడికల్ కాలేజ్ మొండి వైఖరి TRR మెడికల్ కాలేజ్ మొండి వైఖరి TRR మెడికల్ కాలేజ్ మొండి వైఖరి We want justice. We want justice. We want justice. We want justice. మా డబ్బులు మాకు చెల్లించాలి. మా డబ్బులు చెల్లించాలి. భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను టీఆర్ఆర్ పేరెంట్ను. మాకు ఎన్ఎంసి ఏం చేసిందంటే 21-22 బ్యాచ్కి ఎన్ఎంసి కరోనా టైంలో ఇది టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్కి అడ్మిషన్ కోసం 21-20 బ్యాచ్కి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు తర్వాత 3-4 నెలల తర్వాత ఇన్స్పెక్షన్ చేసి కరోనా టైంలో చేయనందుకు 3 నెలల తర్వాత చేస్తే ఇందులో సదుపాయాలు సరిగా లేవని చెప్పి దీంతోపాటు మహావీర్, ఎంఎన్ఆర్ 3 కాలేజీలను రద్దు చేసింది. తర్వాత ఎంఎన్ఆర్కు రివోక్ ఇచ్చింది. ఈ 2 కాలేజీలకు రివోక్ ఇవ్వలేదు. యూనివర్సిటీకి పోయి అడిగితే రియాలకేషన్ 13 కాలేజీలకు ఒక్కొక్క కాలేజీ 13 స్టూడెంట్స్ చొప్పున రియాలకేషన్ చేసింది. ఆ టైంలోనే ఏం చేశారంటే సర్టిఫికేట్లతో పాటు డబ్బులు కూడా ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఈ టీఆర్ఆర్ యాజమాన్యం ఏం చేసిందంటే డబ్బులు ఇవ్వకుండా మాకు చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు తీసుకుపోయి వేస్తే మాకు చెక్కులు ఇచ్చిన డేట్కు ఏం చేసిండు, ఈయన స్టాప్ పేమెంట్ అని పెట్టేసిండు. తర్వాత ఏం చేసిండు, ఆ చెక్కులు చెల్లకుండా పోయినాయి. తర్వాత మళ్ళీ మేము వచ్చి ఇక్కడ ఫైట్ చేస్తే మాకెందుకు అక్కడ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టాలి, మమ్మల్ని బాగా ఒత్తిడి చేశారు. ఆ కాలేజ్ పిల్లలను మమ్మల్ని ఆ కాలేజ్ పిల్లల మధ్యలో నిలబెట్టి పిల్లలను నానా రకాలుగా హింసించారు. ఎందుకంటే రియాలకేషన్ అయిన పిల్లలు ఖచ్చితంగా ఫీజు కట్టాలి అని. అప్పుడు అడిగితే కొద్దిగా అంత ఫీజు కడితే మళ్ళీ మేము ఏదో కొంత కలుపుకొని మళ్ళీ అక్కడ 1 ఇయర్ ఫీజు కట్టినాం. ఇప్పుడు సెకండ్ ఇయర్ టైం వచ్చింది. మేము దిగితే ఈ కాలేజీకి ఒక 100 సార్లు తిరగొచ్చండి. వచ్చినప్పుడల్లా ఒక 5,000 ఖర్చు. వచ్చినప్పుడల్లా ఈ రోజు కాకుంటే రేపు కోర్టు డేట్ ఏది ఉంటే ఆ డేట్ ముందు చూసుకొని మాకు డేట్లు ఇచ్చుకోము. ఇప్పుడు మా పిల్లలకు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 7 తారీఖు ఉన్నాయి. మాకేమి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి. మా డబ్బులేమి ఇక్కడ ఇరుక్కపోయినాయి. ఏబీసీ 3 కేటగిరీలో మేము దాదాపు 27 కోట్లు కట్టినాం ఇక్కడ. అందులో మాకు వచ్చింది సుమారు ఒక 7 కోట్లు వచ్చింది. ఇంకా 20 కోట్ల దాకా రావాలి. అందులో సి క్యాట్ వాళ్ళకు ఎక్కువ రావాలి, తర్వాత బి క్యాట్ వాళ్ళకి రావాలి, తర్వాత కొద్ది భాగం ఏ క్యాట్ వాళ్ళకు కూడా రావాలి. ఇది అడిగితే కాలయాపన చేసుకుంటే ఈరోజు ఖచ్చితంగా ఇస్తా అమ్మతోడని చెప్పి ఇక్కడ పిలిపించిండు. మా పిల్లలకి ఏమి ఇప్పుడు ఆడనేమో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఏది మీరు ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తామని వాళ్ళు బయట నిలబెడుతున్నారు మా పిల్లల్ని. ఈ విషయం కూడా ఈయన దృష్టికి తీసుకొస్తే ఈయన నిన్న మొన్న ఏం చేసిండు, మన హెల్త్ మినిస్టర్ని పెట్టుకొని ఒక లెటర్ పెట్టింది యూనివర్సిటీ నుంచి. ఆ లెటర్ తీసుకుపోయి తీస్తే మమ్మల్ని డబ్బులు తీసుకోవద్దని ఎక్కర్లేదు ఈ లెటర్లో, మీరు డబ్బులు కడితేనే మిమ్మల్ని అలౌడ్ చేస్తాము ఎగ్జామ్కు, లేకుంటే లేదని ఖరాఖండిగా చెప్పారు. దానికోసం ఇవాళ వచ్చినాం, ఇక్కడ ఉన్నాం. ఆ యాజమాన్యాన్ని కూడా చేస్తే ఏం చేస్తారో చేసుకోండి అనే మొండి వైఖరితోటే ఉన్నారు. కానీ మీకు వచ్చి డబ్బులు ఇస్తామని ఇప్పటి వరకు కూడా చెప్తలేదు. దాని విషయంలో కూడా ఇంతకు మొదలు మన హెల్త్ మినిస్టర్ ఫోన్ చేస్తే ఆయన కొద్దిగా అంత బిజీ ఉన్నట్టుండు. రేపు ఆయన పర్మిషన్ తీసుకొని రేపు అక్కడ కూడా పోయి మా బాధల సాధకాలు చెప్పుకొని మాకు న్యాయం చేయాలని కోరుతాం. అక్కడ కూడా కాకుంటే తర్వాత ఈ 7 తారీఖు లోపలనే సీఎం గారి దగ్గరికి కూడా పోయి మాకు న్యాయం చేయాలని మేము అక్కడ పట్టుబడి మాకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతామని తెలియజేసుకుంటూ. I'm parent of TRR Medical College.
So when our children were studying here, it was the NMC has cancelled this batch, 2021 batch, and from 2 years we are coming to the college for our money. There are three categories in this: A category, B category, and C category. Wherein A category paid 60,000 per annum, and B cat 11.5 lakhs, and C category 25 lakhs per annum. So now this, as it is, this batch is cancelled, we are reallocated to 13 medical colleges, 15 students each. And till now, TRR college management has not returned our money. So, from on behalf of all the parents, I am requesting, please give us back our money so that we can pay the fees to the other colleges. So that, because this is high time, and today TRR's chairman sir only he called us, and we came today also, we didn't get any response. So we are struggling a lot. More than 100 times we came here for our money, and we are pressurized at the respective reallocated college. I request, we parents, we are facing hell, and even parents as well as children and students are in a very depression mode. You please take immediate action, and please see to that we get our money today itself, sir. Thank you.